ప్రేమ వేరు, ఈ కాంక్ష వేరు, ఈ మోహం వేరు. ఈ కేవలం మోహంతో శరీరానికి అట్రాక్ట్ అయిన వాడు కొద్ది రోజులకి అయ్యేప్పటికీ అది తుందొకటి, తర్వాత ఇది బయటకు వస్తే తన వివాహం పాడైపోతుంది. ఓకే. ఈ కేసులో ఇలా జరగచ్చు. అది చాలా ప్రేమించిన కేసులో వాళ్ళు ఇట్లే తమ జరుగుతుంది. ప్రేమ ఒప్పుకోలేదన్న కారణంతో చంపేస్తున్నా. ఇప్పుడు మనం ఢిల్లీలో శ్రద్ధ కేసు తీసుకున్నాం. సహజీవనం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు. కాకపోతే బాయ్ ఫ్రెండ్ మళ్ళీ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కలిసి సహజీవనం చేస్తూ ఉన్న ఆ మనిషిని చాలా దారుణంగా చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అవి కూడా ఇంతేనండి. ఇది ఏది కానీ మనకు బయటకు వచ్చే కథ వేరు, అసలు జరిగేది వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది? ఇక్కడెక్కడో వాళ్ళ మధ్యలో చెడుతుంది. కానీ అబ్బాయిలు మానసికంగా చాలా బలహీనులు, అమ్మాయిలు మానసికంగా అబ్బాయిల కంటే చాలా బలవంతులు. వాళ్ళు తట్టుకోగలుగుతారు. అబ్బాయి మాత్రం మానసికంగా చాలా బలహీనుడు, దానికి లొంగిపోతాడు. శారీరకంగా ఇన్ జనరల్ అబ్బాయిలు అమ్మాయిల కంటే బలంగా ఉంటారు, కానీ మానసికంగా దాన్ని భరించటం కష్టం వస్తుంది. అప్పుడు ఇంతకాలం తనతో తిరిగిన అమ్మాయి ఇప్పుడు తనకు దూరం అవుతూ ఉందంటే తట్టుకోలేడు. అప్పుడు వాళ్ళలో ఏమంటుందంటే, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడకపోతే ఇంకెవరిని కూడా ఈ అమ్మాయిని ఇష్టపడకూడదు. ఇవి కూడా చేసేవాళ్ళు ఉంటారు.